సాంగ్ హిట్ అయింది, అందరికి బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? కాంప్లిమెంట్స్ అన్ని విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ, చాలా హ్యాపీ అండి. ఎందుకంటే అది మా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని నమ్మడం అది మా అదృష్టం. సో మాకు అది మేము చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కాల్ చేసి, మెగా అభిమానులు అందరూ కాల్ చేసి, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అన్న, నాకు ఇలా మంచి మా బాస్ ని మాకు తిరిగి ఇచ్చావు అని మాకు నైట్ నుంచి కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్క అభిమాని ఎలాగైతే బాస్ ని చూడాలనుకున్నారో అలా చూశారు. చిరంజీవి గారి దగ్గర నుంచి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? గాడ్ బ్లెస్ యూ, ఇద్దరు ఎప్పుడు ఇలాగే అందరిని ఇన్స్పైర్ చేస్తూ ఉండండి అన్నారు. ఒక్క ఫ్యాన్ గా సందీప్ గారు ఈ సాంగ్ చేయడం మీకు ఎలా అనిపించింది? చెప్పాను కదా, చాలా చాలా హ్యాపీ. ఆయన కష్టం, ఈ డిజర్వ్ దట్. ఎందుకంటే ఒక మనిషి కష్టాన్ని నమ్ముకొని, డాన్స్ ని నమ్ముకొని, మనుషుల్ని నమ్ముకున్నా తన హార్డ్ వర్క్ ని తను నమ్ముకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతారు. సో తన లైఫ్ లో, మా లైఫ్ లో మేము చాలా స్ట్రగుల్స్ చూసాం. ఇండస్ట్రీలో, ఈ డాన్స్ ఫీల్డ్ లో ఎంతో కష్టపడి ఈ రోజు మీ అందరి అభిమానం, అంటే మీ అందరి ఫేసుల్లో ఆ హ్యాపీనెస్ తో మేము ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మనశంకర వరప్రసాద్ గారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అండ్ మీ ఇద్దరి ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మీ ఇద్దరు పాజిటివ్ గా ఉంటారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ ఏదైతే ఫ్యూచర్ జనరేషన్స్ ఉన్నాయో చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, ఏంటంటే లైఫ్ అనేది చాలా 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 చిన్నది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా భార్యాభర్తలు అనేవాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని కొట్టుకోండి, మస్తు కొట్టుకోండి. మేము కొట్టుకోమా, మస్తు కొట్టుకుంటాం. కానీ మీరు కొట్టుకునే దాంట్లో ఒక మీనింగ్ ఉండాలి, ఒక సొల్యూషన్ ఉండాలి. సో దయచేసి చిన్న చిన్న విషయాలకి మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా మీరిద్దరూ కలిసి ఎలా ఫ్యూచర్ లో ముందుకెళ్ళాలి, ఒక భార్యాభర్తలు కలిసి ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేయొచ్చు అనేదానికి మా లైఫ్, మేము చూసిన స్ట్రగుల్స్ అవి మేము చెప్పగలుగుతాం. సో మా సైడ్ నుంచి ఇచ్చేది ఏంటంటే తొందరగా డెసిషన్స్ తీసుకోకుండా అండర్స్టాండింగ్ తో ఉండండి. సందీప్ గారు, చిరంజీవి గారికి కానీ, అనిల్ రావుపూడి గారి ఈ సందర్భంగా చెప్పాలి